సంగారెడ్డి జిల్లాలో అదేవిధంగా మెదక్ జిల్లాలో ఈ రెండు జిల్లాల్లో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. అనేక ప్రాంతాలు మొత్తం జలమయమైపోయాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీలు కూడా జలమయమైపోయాయి. కాలనీ నుంచి బయటికి లోపలికి వెళ్ళేటువంటి మొత్తం కూడా మూసుకుపోవడంతో జనాలైతే ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం కూడా నీరు చేరిపోయింది. అక్కడ పేషెంట్లు అదేవిధంగా వైద్యులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు కూడా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కూడా ప్రకటించడం జరిగింది. రాకపోకలు జరిపేటప్పుడు వాగులు వంకలు దాటేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తాం. మనం చూస్తున్నాం, ఒక కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో సంగారెడ్డి ఒక కాలనీలో మనం చూస్తాను లోతు మోకాల లోతు వరకు కూడా నీళ్లు నిండున్నాయి. రాకపోకలకి కార్లు కానీ ఇతర వ్యక్తులు రాకపోకలు మాత్రం చాలా అంతరాయం ఏర్పడతా ఉంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు జిల్లాలో రానున్న 48 గంటల్లో రానున్న 45 గంటల్లో కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు కావచ్చు, రాకపోకలు జరిపేటప్పుడు మాత్రం వాగులు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షాకాలం ప్రారంభమైన సుమారు ఇప్పటివరకు 5 నుంచి 6 మంది గల్లం తప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో రాకపోకలు జరపొద్దు. ఎందుకంటే వాగులు వంకలు పొరుతున్న సమయంలో ఇది జరపడం వల్ల ప్రాణానికే ఇబ్బందులు కలుగుతాయని కూడా అధికారులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.